హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా బెండకాయ ఫ్రైడ్ రైసు సింపుల్గా టేస్టీగా వస్తుందండి. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఇనుప మూకుడులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తుంచిన ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేగిన తరువాత అందులో అర స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు ఇలా వేసుకోవడం వలన ముక్కలు వేసినప్పుడు ప్రతి ముక్కకి ఈ పసుపు అనేది పట్టుకుంటుంది. చక్కగా అరకిలో బెండకాయలను శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. తడి ఉంటే మళ్ళీ జిగురు జిగురుగా వస్తుందండి. ముందుగా సాల్ట్ కూడా వేయకూడదండి. సాల్ట్ వేసినా బంక బంకగా వస్తుంది. అందువలన అంటే ఎక్కువసేపు కలపకుండా ఇటు అటు అని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 4, 5 నిమిషాలు అయిన తర్వాత ముక్కలు మొత్తం మెత్తబడతాయి. అప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మగ్గించుకోవాలి. 2, 3 నిమిషాలకి మనకి చూడండి ముక్కలన్నీ చక్కగా మెత్తగా మగ్గినవి. ఇలాంటప్పుడు పప్పుల పొడి, పల్లీలు, తినే శనగలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేయించి పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వేపుళ్లకు ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ పొడి కాస్త ఎక్కువగా వేశానండి. ఎందువలనంటే అన్నం కలుపుతాం కాబట్టి చక్కగా మొత్తం పొడి కలిసిన తరువాత చల్లార్చుకున్నటువంటి అన్నము 1 కప్పు వేసుకొని కాస్త ఇక్కడ నేను చూపించినంత ఉప్పు వేసుకోవాలండి. అన్నంలో వేపుడిని కలిపినందువలన చప్పగా అయిపోతుంది. అందువలన ఇదంతా అన్నము వేడయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన రైస్ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.